హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నోరు బాగాలేనప్పుడు లేదా పిల్లల లంచ్ బాక్స్లోనో లేకంటే క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఆవకాయ ఎగ్ రైస్ ట్రై చేయండి. నేనైతే 1 కప్పు రైస్ తీసుకున్నాను. కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇందులోకి మనం ఆవకాయ స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఆవకాయ. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవకాయలను యాడ్ చేసుకున్నాను. మొత్తం రైస్కి అంతా బాగా ఆవకాయను పట్టించాలి. మంచి స్పైసీగా కావాలన్నప్పుడు ఇంకొంచెం బాగా ఎర్రగా కలుపుకోండి. ఇలా ఎర్రగా కలుపుకుంటే టేస్ట్ కూడా ఇంకా చాలా బాగా వస్తుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 ఎగ్లో సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకుంటే ఎగ్ మనకి ఫ్లఫీగా వస్తుంది. పైనుంచి కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం ఒక 30 సెకండ్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత ఎగ్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ కాగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి, మరీ చిన్నగా చెయ్యొద్దు. ఇలా ఎగ్ని మొత్తం స్క్రాంబుల్ చేసేసుకోవాలి. ఎగ్ బాగా ఉడికిన తర్వాత పక్కన నెట్టేసుకొని ఇందులోకి మనము ఒక 4-5 వెల్లుల్లి రేపలు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను ఆయిల్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఈ 2 స్పూన్ ఆయిల్లోకే ఇవన్నీ వేగిపోవాలి. మొత్తం ఆయిల్లో మంచిగా వేయించేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్ని ఇందులోకి వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి మంచిగా. చాలా సింపుల్ రెసిపీ అండి. టైం లేనప్పుడు కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కారం కొంచెం తగ్గించి కొంచెం నెయ్యి వేశారంటే ఇంకా బ్రహ్మాండంగా తినేస్తారు. పైనుంచి కావాలంటే కొన్ని ఆనియన్స్ని ఇలా కట్ చేసేసి వేసేసుకోవచ్చు, లేదా తినేటప్పుడు వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. ఇలా వేస్తే కొంచెం లైట్ కుక్ అయ్యి కొంచెం క్రంచీగా ఉంటుంది ఆనియన్స్. ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకోవద్దు, హెల్దీ కాదు కదా. ఎప్పుడైనా నోటికి కారంగా తినాలన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా మామిడికాయ తగులుతూ. నచ్చితే మీరు ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.